మంచిర్యాల జిల్లా కొల్లూరు గ్రామస్తుల నుంచి ఎమ్మెల్యే వివేక్ కు ఎదురు దెబ్బ తగిలింది. గ్రామంలో మౌలిక వసతులు సరిగ్గా లేవని ఎమ్మెల్యేను స్థానికులు అడ్డుకున్నారు. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు సరిగ్గా లేవని నిలదీశారు. మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తున్నా పట్టించుకునే వారే లేరని మండిపడ్డారు. స్థానికులను వ్యతిరేకత రావడంతో సమస్యలను గాలికొదిలేసి అక్కడి నుంచి ఎమ్మెల్యే వివేక్ వెళ్లిపోయారు. కనీసం సంబంధిత అధికారులతో కూడా మాట్లాడలేదని కొల్లూరు గ్రామస్తులు మండిపడుతున్నారు. మంచిర్యాల జిల్లా కొల్లూరు గ్రామస్తుల నుంచి ఎమ్మెల్యే వివేక్ కు ఎదురుదెబ్బ తగిలింది. గ్రామంలో మౌలిక వసతులు సరిగ్గా లేవని ఎమ్మెల్యేను స్థానికులు అడ్డుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉమేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఉమేష్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? గుడ్ మార్నింగ్ ప్రియా. ఏదైతే మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం కొల్లూరు గ్రామానికి వచ్చిన వివేక్ నిన్న నిరసన తగిలింది. రోడ్డు చక్కగా లేవు, డ్రైనేజీ లేక మురుగునీరు రోడ్లపై పారుతున్నది, జ్వరాలు వచ్చి చస్తున్నా ఎవరు అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఏదైతే కొల్లూరు గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే వివేక్ ఆమెని మహిళలు నిలదీశారు. కొల్లూరు గ్రామంలో జ్వరాలు ప్రబలుతుండగా ఎమ్మెల్యే గ్రామంలో ఏదైతే నిన్న పర్యటించారు. వైద్య శిబిరాన్ని సందర్శించగా ఆ సమయంలో గ్రామస్తులు కూడా తమకు రుణమాఫీ కాలేదని అడిగారు. మరికొంతమంది ఏమో తమ ఖాతాల్లో వంట గ్యాస్ డబ్బులు పడడం లేదంటూ కూడా వారు ఏదైతే ఎమ్మెల్యేకి చెప్పారు. సమస్యలన్నింటినీ కూడా త్వరలోనే పరిష్కరిస్తామంటూ వారికి ఎమ్మెల్యే కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే తిరిగి తన వాహనంలో ఇంటికి ఏదైతే చిత్తూరుగా మహిళలు ఎదురుపడి ఏదైతే ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిపై ప్రశ్నల వర్షం కురిపించారు. అంతర్గత రోడ్లు సరిగా లేవంటూ, అలాగే డ్రైనేజీలు కూడా పారిశుద్ధ్యం కూడా సరిగా లేదంటూ, మురుగునీరు రోడ్లపై పారుతుండటంతో గ్రామంలో విష జ్వరాలు ప్రబలుతున్నాయని, ప్రతిరోజు కూడా ఏదైతే అంబులెన్స్ వచ్చి ఏదైతే జ్వరాలు వచ్చిన వారిని చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు, మా బాగోగులు పట్టించుకోరా అంటూ ఎమ్మెల్యేను వాళ్ళు నిలదీశారు. దీంతో అక్కడి నుంచి ఎమ్మెల్యే కూడా వారి ఏదైతే వాళ్ళు ప్రశ్నల వర్షం కురిపిస్తుండడంతో వాటిని అన్నింటినీ కూడా వింటూ సరే అంటూ అక్కడి నుంచి ఎమ్మెల్యే జారుకున్నారు. గత కొద్ది రోజుల్లో కూడా కోటపల్లి మండలంలో విష జ్వరాలు ప్రబలుతున్నాయి. ముఖ్యంగా కొల్లూరు గ్రామంలో కూడా విష జ్వరాలు ప్రబలి దాదాపు ఇంటికి ఒకరి నుంచి ఇద్దరు కూడా ఏదైతే జ్వరాలతో బాధపడుతున్నారు. దీంతో కూడా ఏదైతే గ్రామస్తులు కూడా ఏదైతే నిన్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిపై చేశారు. దీంతో ఎమ్మెల్యేపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తంగా చూసుకున్నట్టయితే ఏదైతే కొల్లూరు ఏదైతే వివేక్ సంబంధించి కూడా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కూడా నెలకొన్నదని చెప్పవచ్చు ప్రియా. అయితే ఉమేష్, ఇప్పుడు చూసుకుంటే సరే అని ఒక ఎమ్మెల్యే కంప్లైంట్స్ ఇస్తుంటే జారుకోవడం చూస్తే ఇది ఒక రకంగా ప్రజల్ని నిర్లక్ష్యం చేస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే దీనికి యాక్షన్ తీసుకోరా అని మనం ఎలా చూడొచ్చు దీన్ని? అంటే మొత్తంగా గత కొద్ది రోజులుగా కూడా గ్రామంలో విష జ్వరాలు ప్రబలి గ్రామస్తులంతా కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది. ఓవైపు అధికారులు కూడా అక్కడ ఇటు ఏదైతే మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు. దీంతో కూడా ట్రీట్మెంట్ అందిస్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఇంకా జ్వరాలు కూడా గ్రామంలో తగ్గలేదు. దాదాపు ఇంటికి ఒకరి నుంచి ఇద్దరు వరకు కూడా విష జ్వరాలతో, అటు డెంగ్యూ, మలేరియా కానీ చికెన్ గున్యా, వైరల్ ఫీవర్స్ తో కూడా వాళ్ళు బాధపడుతున్నారు. అక్కడ నుంచి ఏదైతే ప్రతిరోజు కూడా ఏదైతే జ్వర తీవ్రత ఎక్కువ ఉన్న రోగులను అక్కడ నుంచి చెన్నూరు షిఫ్ట్ చేస్తున్నారు. చెన్నూరులో కూడా మరోవైపు చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఏదైతే వైద్య సౌకర్యాలు సరిగా లేక బెడ్కు ఒక ఇద్దరిని కూడా అక్కడ చికిత్స అందించే పద్ధతి ఉన్నది. పూర్తి స్థాయిలో కూడా అక్కడ చికిత్స సరిగా అందడం లేదంటూ కూడా రోగులు వాపోతున్నారు. మరోవైపు కూడా ఏదైతే నిన్న ఎమ్మెల్యే పర్యటనలో కూడా ఏదైతే గ్రామస్తులు కూడా పలు ఫిర్యాదులు చేయడంతో కూడా అక్కడ నుంచి ఎమ్మెల్యే ఏదైతే వారికి సంతృప్తి సమాధానాలు ఇవ్వక అక్కడ నుంచి నేరుగా అధికారులతో మాట్లాడే అవకాశం ఉన్నప్పటికీ కూడా జిల్లా కలెక్టర్ తో కానీ సంబంధిత అధికారుల వైద్య శాఖ అధికారితో కానీ మాట్లాడే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ మాట్లాడకుండా అక్కడ నుంచి ఏదైతే తొందరగా వెళ్లాలనే తపనతోటి అక్కడ నుంచి జరుగుతున్నట్టుగా అనిపిస్తున్నట్టు కూడా గ్రామస్తులు కూడా ఏదైతే వాళ్ళు కూడా చర్చించుకోవడం జరిగింది. మొత్తంగా ఏదైతే ఎమ్మెల్యే తీరు పట్ల కూడా అటు మహిళలతో పాటు గ్రామస్తులు కూడా అసహనం వ్యక్తం చేశారని చెప్పవచ్చు ప్రియా. రైట్ ఉమేష్, థాంక్యూ ఫర్ అప్డేట్స్.
నీళ్ళు పెట్టడానికి కాలు కావాలి